హలో గైస్, క్రిస్మస్ అనేది వరల్డ్ వైడ్ ఫెస్టివల్ అని అందరికీ తెలుసు కదా. అది నేను లైవ్లో చూద్దామని చాలా ఈగర్గా ఉన్నా. ఇక్కడ హైదరాబాద్లో చాలా ప్లేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మాల్లో క్రిస్మస్ ట్రీ ఉంటానే ఉండింది. బట్ అన్ని మాల్స్కి తిరగలేం కాబట్టి వీ డిసైడెడ్ టు విజిట్ వన్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ అనమాట. సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం. నాతో పాటు మీ అందరు కూడా చూపిస్తా. సో డోంట్ మిస్ దిస్ కంప్లీట్ బ్లాగ్. సీ యూ, బాయ్. హలో అగైన్, వచ్చేసాము. ఎక్కడికి వచ్చాము అనుకుంటున్నారు? బంజారా హిల్స్లో ఉన్న రోస్ట్ CCX కెఫేకి వచ్చాము. ఎంట్రన్సే చూసారా ఎంత బాగుందో. అందరూ ఫొటోస్ దిగుతున్నారు. అండ్ ఈ డిసెంబర్ సీజన్కి అక్కడ పక్కన క్రిస్మస్ తాతను పెట్టారు. అండ్ ఆ లైటింగ్స్, నాకు ఈ టెడ్డీ బియర్స్ వాళ్ళు చిన్న 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 గిఫ్ట్స్ భలే పెట్టారు. నేను ఇంకా పోను వీడియోలు ఇవన్నీ ఎక్కడెక్కడ పెట్టారో నేను మీకు చూపిస్తా, చూడండి. అండ్ ఇక్కడ మధ్యలో ఉన్న దానికి ఆ బొమ్మలు అయితే ఎంత బాగున్నాయో. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక న్యూ ఫ్రెండ్స్ కనిపిస్తారు, చూడండి. హాయ్ చెప్పండి మీరు కూడా. ఏం కెఫేకి వచ్చాం? బిల్లు మాత్రం ఏమదంట. ఇటు చూసిన తర్వాత ఇలా లోపలికి వచ్చాము. లోపల కూడా డెకరేషన్ చూసారా ఎంత బాగుందో. అండ్ ఒక సైడ్కి వచ్చి చూస్తే ఇక్కడ లైబ్రరీ పెట్టారు, బుక్స్ చదువుతూ కూడా తినొచ్చు అనమాట. అండ్ ఇక్కడికి చూస్తే ఎన్ని ఐస్ క్రీమ్స్ ఉన్నాయంటే అవన్నీ మనం టేస్ట్ చూసిన తర్వాత తీసుకోమంటున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ దిస్ కెఫే అనమాట. మల్టిపుల్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి అండ్ మల్టిపుల్ డిజర్ట్స్ ఉన్నాయి. అస్సలు అబ్బబ్బబ్బబ్బా, నా నోరైతే చాలా ఊరిపోతుందని చెప్పొచ్చు. అండ్ లోపల కూడా క్రిస్మస్ డెకరేషన్ శాంటాస్ని పెట్టి, అలాగే స్నో టాయ్స్ ఉంటాయి కదా అవి పెట్టి, అండ్ డియోస్ పెట్టి చాలా బాగా డెకరేట్ చేశారు. ఆ డెకరేషన్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు అనమాట. అండ్ ఎవ్రీ డిజర్ట్ టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది, ఇంక్లూడింగ్ విత్ ద ఫుడ్ కూడా. మా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నారు. దేర్ నేమ్స్ ఆర్ హీస్ కళ్యాణ్ అండ్ హీస్ అభిలాష్. అండ్ లోపల కూర్చునే డైనింగ్ ఏరియాలో కూడా డెకరేషన్ చాలా బాగుందన్నమాట. నా కళ్ళన్నీ టెడ్డీ బియర్స్ అంటే ఆ బాల్స్ మీదే ఉన్నాయి. ఏదన్నా ఒక టెడ్డీ బియర్ దొరికితే తీసుకొచ్చేద్దామా అనిపించింది అనమాట. సో నేను అందుకే అవి రికార్డ్ చేయడం అస్సలు ఆపలేదు. చాలా బాగుంది. నేను చూడటంతో పాటు మీరు కూడా చూడాలని చెప్పి నేను మొత్తం రికార్డ్ చేశాను. అండ్ హియర్ మా వాళ్ళు ఏమేమి ఆర్డర్ చేయాలా అని చెప్పి చూస్తున్నారు. షీ సోనీ. ఇప్పుడు అక్కడ నెక్స్ట్ మేము ఇచ్చే ఆర్డర్ది వచ్చిన తర్వాత అలా కోసుకుని తింటారంట. రిహార్సల్ చేస్తున్నారు ముందే. మళ్ళీ ఆ స్పూన్స్ బాగున్నాయి తీసుకెళ్ళిపోదామా అంట. నైస్ కన్వర్సేషన్ యాక్చువల్లీ. బట్ సోనీ మాత్రం ఫోన్లో ఇన్వాల్వ్ అయ్యి ఏదో చేస్తుంది. ఫుడ్ కోసం సెర్చ్ చేస్తుంది కావచ్చు. ఎప్పుడెప్పుడు అని చూస్తున్న ఫుడ్ వచ్చేసింది. దిస్ ఇస్ ద చికెన్ అండ్ దిస్ ఇస్ పిజ్జా. పిజ్జా టేస్ట్ చాలా బాగుంది, చికెన్ టేస్ట్ కూడా బాగుంది. ఇది రోస్టెడ్ ప్రాన్స్ అనమాట, బట్ ఓకే. అండ్ చూసారా రైస్ ఇంత ఉంది. అండ్ దిస్ ఇస్ ఆల్సో ద చికెన్ ఐటమ్, బాగుంది. అండ్ అది ఫ్రై బ్రెడ్ అండ్ నూడిల్స్ అనమాట, అది కూడా బాగుంది. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇంకా ఫోటో సెషన్ ఆన్ అనమాట. ఇది నెక్స్ట్ సైడ్ ఆఫ్ ది కెఫే. చూడండి అసలు బయట డైనింగ్ కూడా ఎంత బాగుంది. లైట్ వే మొత్తం చూస్తే నాకు ఒక మిల్కీ వే గుర్తొచ్చింది. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ గెలాక్సీలోకి వెళ్ళిపోయామా అనిపించింది. అక్కడ దూరంగా చూడండి పైన క్రిస్మస్ అప్పుడు దేవుడు పుట్టారు అని ఒక ఏంజల్ వచ్చి చెప్తుంది అనమాట అక్కడ ఉన్న గొర్రెలు కాసుకునే వాళ్ళకి. అందుకని ఆ గుర్తుగా ఏంజల్ సెటప్ కూడా చేశారు. దట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ అనమాట. అండ్ ఇది ఇంకో సైడ్ లోపల బయట డైన్ చేస్తున్న వాళ్ళకి చలి కదా, చలి వేయకోకుండా హీటర్స్ కూడా పెట్టారు. అండ్ క్రిస్మస్ ట్రీ అయితే ఉండింది అసలు నియర్లీ 10 feet అయినా ఉంటుంది కావచ్చు. నా కళ్ళన్నీ క్రిస్మస్ ట్రీ మీదనే ఉన్నాయి. చాలా బాగుంది ఆ బాల్స్ పెట్టడం అది. అండ్ ఆ లైట్స్ అయితే సూపర్ అండి. మీరు కనుక ఈ కెఫేకి వెళ్ళాలి అనుకుంటే ఈవినింగ్ టైమ్సే వెళ్ళండి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇది ఇంకో సైడ్ అనమాట, ఓన్లీ బాల్స్ అండ్ లైట్స్తో మాత్రమే డెకరేట్ చేశారు. అది చాలా బాగుంది. దిస్ ఈస్ ద క్లీన్ వ్యూ ఆఫ్ ది ఏంజల్ సెటప్ అనమాట. బాగుంది, ఆకాశంలో నుంచి దేవదూత వచ్చినట్టు. నైస్ వెరీ గుడ్. ఫుడ్ కూడా బాగుంది. అదిగోండి హీటర్ అలా ఉంది. బట్ యా, అండ్ ఇక్కడ మెరీ క్రిస్మస్ది కూడా పెట్టారు. అందరూ ఫొటోస్ దిగారు, మేము కూడా దిగామనుకోండి.
ఫైనల్‌గా చాలా ఎంజాయ్ చేసాము. ఫుడ్ కూడా వర్త్ అనమాట. అసలెవరు ఎక్కడ ఏం వేస్ట్ చెయ్యట్లేదు యాక్చువల్లీ. ఫుడ్ బావుంది. దేనికి పేరు పెట్టడానికి లేదు. ఇప్పుడు మీకు క్రిస్మస్ ట్రీ కూడా దగ్గరగా చూపిస్తా చూడండి. అక్కడ ఎన్ని గిఫ్ట్స్ పెట్టారో, ఆ బాల్స్, ఆ గిఫ్ట్స్ మాకు కూడా ఇస్తే బావుంటది కదా అనిపిచ్చింది లిటరల్లీ. బావుంది. ఇక్కడ కూడా ఫోటోస్ దిగాము. బావుంది. చాలా తిరిగాము. ఆ లైట్స్ నుంచి నాకు త్వరగా రావాలి అని అనిపించలేదు. యాక్చువల్లీ ఆ కెఫే నుంచి టైం చూస్తే 11:30, 12 అయిపోయింది అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాము. బట్ మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను. చాలా బావుంది కాబట్టి మీరు ఈవినింగ్ టైమ్స్‌లో వెళ్ళండి. దిస్ ఈస్ ద ఓవరాల్ వ్యూ ఆఫ్ ది కెఫే అనమాట. అన్ని పిక్స్ ఇక్కడ మొత్తం అప్‌లోడ్ చేశాను. ఇంకా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ న్యూ ఇయర్ లోపు వెళ్ళొచ్చేయండి. సీ యూ నెక్స్ట్ వ్లాగ్.